చెప్పాలా చెప్పకూడదు అనేది మనసుకి వేధిస్తుంటాయి. కాబట్టి ఈ యాయూర్ అనే ఒక మనుషుడు తనకు కూడా బాధ వచ్చింది, శ్రమ వచ్చింది, అది తీరని బాధ. ఆ బాధ ఏంటిదో, ఆ శ్రమ ఏంటిదంటే, ఈయన సమాజ మందిరములో అధికారంలో ఒకడు. ఎవరు? యాయూరు. ఏం పేరు? యాయూరు. సమాజ మందిరముల అధికారంలో ఒకడైతే అతనికి ఏ బాధ ఉంది అని మనం ఆలోచన చేస్తే, ప్రియా సోదరి సోదరులారా, తన చిన్న కుమార్తె సావు బ్రతుకులో ఉంది. ఏ బ్రతుకులో ఉంది? ఇటు చచ్చిపోతలేదు, ఇటు బతుకుతలేదు, ఇటు సావడలేదు, ఇట్లా ఆరోగ్యంగా లేదు. సావు బ్రతుకులు అంటే కొట్టుమిట్టాడుతుంది, ఇంకా ప్రాణం పోలేదు. కాబట్టి ఈ సావు బ్రతుకులో ఉన్న ఈ యాయూరు కుమార్తె సావు బ్రతుకులో ఉంటే గెరాసీనుల దేశానికి యేసుప్రభు వచ్చాడు. గెరాసీనుల దేశానికి యేసుప్రభు వచ్చినప్పుడు మరలక్కడ మెరక్కలు జరిగించి అపవిత్ర ఆత్మ పట్టిన వారిని విడిపించి మరలా ధోని ఎక్కి మళ్ళా వేరే ప్రాంతానికి వెళ్ళాలని పూనుకున్నాడు మన యేసుప్రభు. అది సమాజ మందిరపు అధికారికి యాయూరుకి తెలిసింది. తన బాధ ఎవరితో చెప్పుకోవాలి ఇప్పుడు అంటే, దేవునితో చెప్పాలి. ఎవరితో చెప్పాలి? దేవునితో చెప్పాలి. దేవుడు బాధలు తీర్చేవాడు, మాటినకుంటే బాధలు పెట్టేవాడు కూడా. మీరు జాగ్రత్తగా వినాలి. ప్రేమ కలిగి ఆయనతో మొరపెడితే బాధ తీరుస్తాడు. ప్రేమ లేకుండా విచ్చలవిడిగా ఒకవేళ తిరిగితే బాధలు పెడతాడు, 2 దెబ్బలు కొడతాడు. అందుకే ఈయన బాధ ఏంటిది అంటే, సమాజ మందిరానికి అధికారంగా ఉన్నాడు, సమాజ మందిరంలో అధికార పని చేస్తున్నాడు, ఒక అధికారిగా ఉన్నాడు. కానీ ఎక్కడొచ్చాడు తన బాధ పంచుకోవడానికి? యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి సాగిలపడ్డాడండి పాపం. ఎందుకు? బిడ్డ కొట్టుమిట్టాడుతుంది, సావు బ్రతుకులో ఉంది, మరణ పడకలో ఉంది. అప్పుడు ఇప్పుడు చనిపోతాయి. చనిపోయే ప్రమాదం బిడ్డకి ఏర్పడింది. వయసు ఎంత తెలుసా? అనేది 12 ఏళ్ళ వయసు. మంచి ఈడుకొచ్చింది. చిన్న పసికందులు చనిపోతేనే తట్టుకోలేదు మన ప్రాణం, అవునా? పుట్టిన మాయి కూడా ఆరలేకుంటాయి, తడి కూడా ఆరలేకుంటాయి. కానీ ఒకవేళ దేవుడు పిలిస్తే అస్సలు లబో దెబో కొట్టుకుంటాం. ఎందుకు? 9 నెలలు మోసిన గర్భఫలం భూమి మీదకి వచ్చిన తర్వాత మేము 2 కళ్ళతో చూడలేదు, వారు మాతో ఉండలేదు కాబట్టి మాతో పంచుకోగా మాతో నివసించకుండా వెళ్ళిపోతారని చెప్పేసి తల్లి ఆవేదన, కుటుంబ ఆవేదన. కాబట్టి ఈయన 12 ఏళ్ళ వయసుకు వచ్చిన ఈ కుమార్తె 12 ఏళ్ళ వయసుకు వచ్చిన ఈ కుమార్తె సావు బ్రతుకులు ఉంటే ఏ తండ్రికైనా బాధ, ఏ కన్న మోసిన తల్లి కూడా చాలా బాధ ఉంటాయి. ఎందుకు? మోసింది కాబట్టి, 9 మాసాలు మోసింది, పాలిచ్చి పెంచింది కాబట్టి, 1-2 ఆమెను కడిగేసింది కాబట్టి, ఆ ప్రేమ చాలా గొప్పది కాబట్టి తట్టుకోలేకపోతాం తల్లిదండ్రులు. ఆ ఫలం పోగొట్టుకుంటే చాలా బాధాకరంగా ఉంటాయి. కాబట్టి మన చేనులో పంట పండినప్పుడు ఫలాలు ఒకవేళ చేతికి వచ్చినప్పుడు అన్నీ ఒకవేళ మురిగిపోయిందంటే ఎంత బాధ ఉంటాయి? చాలా బాధ ఉంటాయి. ఎందుకంటే అది కోతకొచ్చే వరకు బాగానే చూసింది, మనం అనుకుంటాం దీని నుంచి మేము లాభం పొందుకుంటాం అనుకుంటాం. కానీ కోతకు వచ్చే మూమెంట్లో ఒకవేళ నేల రాలిపోయినా, తర్వాత మురిగిపోయినా, ఆ తర్వాత ఇంకా ఎండిపోయినా అది ఏమవుతుంది తెలుసా ప్రియ సోదరి సోదరులారా? చాలా చెప్పుకోలేని బాధ అది. పెట్టుబడి పెట్టింటాడు, కలుపు తీసింటాడు, కూలీలకి బాగా డబ్బులు ఖర్చు పెట్టింటాడు, రాత్రనగా పొగలనగా నీళ్లు కట్టింటాడు, తర్వాత ఎరువులు వేసింటాడు, ఆహారం లేకున్నా ఆహారం ఉన్నా చేనుకాడ పడుకొని దాని కొరకు ఆశ పెట్టుకుని ఉంటాడు. ఆశ నిరాశ అయిపోతే ఎట్టుంది తెలుసా పరిస్థితి? అసలు చాలా దిగజారిపోయినట్టుగా ఉంటాయి. ఏదో పోగొట్టుకొని ఎవరికి చెప్పుకోలేక ఒంటరిగా ఉండి కూడా యజమాడు చేనుకాడ ఏడుచుకుంటూ ఉంటాడు. ఎందుకు తెలుసా? పంట చేతికి రాలేదు కాబట్టి. దానికన్నా ముఖ్యంగా గర్భఫలం శ్రేష్టమైనది కాబట్టి దేవుడు యాయూరుకి మంచి కుమార్తెనిచ్చాడండి. ఇచ్చిన ఈ కుమార్తె సావు బ్రతుకులో ఉంది. వయసు 12 ఏళ్ళ వయసు.
ఈ వయసు 12 ఏళ్ల వయసులో ఈ సావు బ్రతుకులు ఉంటే ఎవరి దగ్గరికి వచ్చాడు తన బాధ చెప్పుకోవడానికి, తన శ్రమ చెప్పుకోవడానికి? ఇప్పుడు రండి చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం 21-22 వచనం చదువుదాం. యేసు మరలా దోణి ఎక్కి ఆ ధరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన ఎద్దు కూడి వచ్చి ఆయన సముద్ర తీరమునుండగా సమాజ మందిరపు అధికారులలో యాయూరని ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి చూశారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య పాదాల మీద పడ్డాడు. బోధకుడా, యేసయ్యా నీ పాదాల మీద మేము పడుతూ ఉన్నాను. ఎందుకు అంటే నా కుమార్తె సావు బ్రతుకులో ఉంది, అప్పుడో ఇప్పుడో చనిపోయే ప్రమాదంలో ఉంది, అప్పుడో ఇప్పుడో చనిపోతుంది. కాబట్టి నీవు నా ఇంటికి వచ్చి నా బిడ్డ మీద, నా కుమార్తె మీద చేతులుంచితే చాలు ఆమె స్వస్థత కలుగుతాయని పాదాల మీద పడి బతిమాలుతున్నాడండి. పాపం ఎందుకు? ఏ విధము చేతనైనా నా భార్య 9 మాసాలు మోసింది, పెంచినాము, పెద్దగా చేశాము, ఈమెని చేతులారా పోగొట్టుకుంటే పరిస్థితి ఏందని చెప్పేసి తండ్రి ఆవేదన, తండ్రి బాధ, తండ్రి మనోవేదన ఎవరితో చెప్పుకుంటారో తెలుసా? యేసు ప్రభు అయిన దేవునితో చెప్తున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, అది మళ్ళీ పాదాల మీద సాగిలపడి అడుక్కుంటున్నాడు. కాబట్టి అడుక్కున్న ఈ యాయూరన వ్యక్తి అతని బాధ చూసి యేసు ప్రభు ఇంటికి వస్తానని ఒప్పందం చేసుకుని వస్తూ ఉంటే యేసు ప్రభు ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడ జనాలు తండోపతండోలుగా, ప్రజలు అనేక మంది ఉంటారు. కాబట్టి ఆ ప్రజల్ని దాటుకుంటూ వచ్చే వరకు చాలా టైం పట్టింది. పాపం యేసు ప్రభు ఏ ప్రాంతానికైతే వెళుతాడో, యేసు ప్రభు ఏ పట్టణానికైతే వెళుతాడో, యేసు ప్రభు ఏ దేశమైతే వెళుతాడో ఆ దేశం తెలిసి ఉంటే ప్రజలు తండోపతండాలుగా, గుంపులుగా, వరుసలుగా యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు. ఎందుకు తెలుసా? ఇటు రోగాలు ఉన్నవారు, ఇటు అపవిత్ర ఆత్మలు పట్టిన వారు, ఇటు పాపముతో నిండుకున్న వారిని పాప క్షమాపణ పొందింపు చేయాలి. తర్వాత రోగంలో ఉన్న వారిని స్వస్థతపరచాలి. దయ్యములతో పీడింపబడిన వారిని అపవిత్ర ఆత్మలు వదిలితట్టుగా చేయాలి అనే పని అది. కాబట్టి తండ్రి పని చేయడానికి లోకానికి వచ్చాడు. ఈ ప్రజలంతా దాటుకుంటూ వచ్చేవరకు ఏమైంది తెలుసా? యాయూరు కుమార్తె ప్రాణం అసలు ఇంకా పోయింది. మీరు చచ్చిపోతే ఏడుస్తారా? బతుకున్నప్పుడు ఏడుస్తారు? చెప్పండి. చచ్చిపోతే ఏడుస్తాం మనం అందరం. ఎందుకు? మనిషి చచ్చిపోతే ఎందుకు ఏడుస్తామంటే వాళ్ళు ఉండే ఈ జ్ఞాపకాలు, వాళ్ళు మాట్లాడే ఈ జ్ఞాపకాలు, వాళ్ళ నడవడక, వాళ్ళ మాట తీరు, వాళ్ళు ఉండే పద్ధతి, వాళ్ళ ప్రేమను చూసి తలిచి అంగలార్చి ఏడుస్తూ ఉంటాం. ఎందుకు? ఆ బాధ మనలో కుములుతుంది కాబట్టి, అది లోపల ఎత్తిస్తుంది కాబట్టి ఆ బాధను తట్టుకోలేక ఏడుస్తూ ఉంటాం. పరే సోదరి సోదరులారా, ఇంకా అప్పుడు యాయూరు అనే వ్యక్తి యేసుప్రభు దగ్గరనే ఉంటాడు. ఇంకా యేసుప్రభు దగ్గర నుండి వచ్చి యేసుప్రభు దగ్గర ఉంటే ఆ ఇంటి నుంచి కొందరు వచ్చి ఏం చెప్తున్నారో ఒకసారి చూడండి. ప్రియా సహోదరి సహోదరులారా, చూద్దాం. ఈ 35వ వచనం చూద్దాం. ఏం చెప్తున్నారు వాళ్ళు? ఆయన ఇంకా మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవింకా బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అని చూశారు. ఓ యాయూరు, నీ కుమార్తె ఇంకా చనిపోయింది, బ్రతకలేదేమా? కొన ప్రాణముతో ఉన్నప్పుడు యేసు ప్రభుని పిలిచావు, యేసు ప్రభు రావాలని కోరుకున్నావు, యేసు పాదాల మీద పడి కోరుకున్నావు. మీరు వచ్చేలోపే ఆమె చనిపోయింది అని డైరెక్ట్గా తండ్రికి కబురు పెట్టారు. వాళ్ళు వచ్చి, ఇంకా బోధకుని శ్రమ పెట్టొద్దు, బోధకుడు నీ ఇంటికి రావాలని కోరుకోవద్దు, నువ్వు బోధకుడు మీ ఇంటికి రావాలని ఎప్పుడు కోరుకోవద్దు నువ్వు. ఎందుకంటే శ్రమ పెట్టొద్దు నువ్వు. నీ కుమార్తె ఆల్రెడీ చనిపోయింది, నీ కుమార్తె ఆల్రెడీ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది, నీ కుమార్తె ఆల్రెడీ మిమ్మల్ని వదిలిపెట్టి ప్రాణం పోయింది. కాబట్టి ఇంకా బోధకును శ్రమ పెట్టవద్దు అని ఎప్పుడైతే ఆ కొందరు వచ్చి యాయూరుకు చెప్పారో, యేసుప్రభు అంటాడు, వారి మాట నువ్వు లక్ష్య పెట్టొద్దు, నువ్వు వారి మాట లక్ష్య పెట్టొద్దు, నువ్వు నమ్మకం మాత్రమే ఉంచు అని యాయూరుకి ఎవరు చెప్పారు తెలుసా? యేసుప్రభు చెప్పాడు. యాయూరు,
నీ ఇంటి నుంచి వచ్చిన కొందరు మనుషులు వచ్చారే, ఆ మనుషుల మాట నువ్వు వినొద్దు, లక్ష్య పెట్టొద్దు, నువ్వు వాళ్ళ మాటకి నువ్వు అసలు చేవ ఒట్టొద్దు, నువ్వు అంగీకరించొద్దు. ఎందుకంటే నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఎందుకు నువ్వు లక్ష్య పెడుతున్నావు? వాళ్ళ మాట లక్ష్య పెట్టాకు నువ్వు. ఎందుకు తెలుసా? నమ్మిక మాత్రమే ఉంచు అని ధైర్యపరుస్తున్నాడు. కానీ ఆయన గుండెల్లో మాత్రం వేదన బాగుంది. 12 ఏళ్ల వయసుకు వచ్చిన కుమార్తెను పోగొట్టుకున్న ఏ తండ్రికైనా చాలా బాధ ఉంటాయి. గోరుముద్దలు తినబెట్టి రొమ్ముల మీద ఆనిచ్చుకొని తన్నిచ్చుకొని ఆమెతో మంచి ముద్దు మాటలు మాట్లాడుతూ ఆనందంగా ఉన్నప్పుడు ఆమెను కొడుతూ ఆమెను తిడుతూ వాళ్ళు కొడుతూ మనల్ని కొడుతూ ఉంటే ఎంత ఆనందం తెలుసా? పిల్లలు, సింహం పిల్లలు చూశారు, ఒక తల్లి మీద ఎంత ఆడుకుంటావో. చిన్నప్పుడు మన పిల్లలు కూడా ఆడుకుంటారు కాబట్టి మన మీద, ఆ దొమ్మల మీద కావచ్చు, ఎక్కడంటే ఇక్కడ వచ్చి పడి పొరలాడుతుంటారు కాబట్టి అది గుర్తొస్తూ యాయూరు ఎంత బాధపడ్డాడు పాపం, ఎంత దుఃఖపోతున్నాడో లోపల, ఎంత ఏడుస్తున్నాడో, ఎంత మనోవేదన చెందుతున్నాడు. కాబట్టి అది లోపల పెట్టుకొని యేసుప్రభు దగ్గర ఏమనుకోకుండా ఏం చేసి తెలుసా? బాగా కుములుతూ ఉన్నాడు. తన బాధంతా యేసుప్రభు దగ్గర చెప్పేశాడు. కానీ యేసుప్రభు ఇంటికి వచ్చే లోపే మాత్రం ఆమె మరణించింది. ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు అంటున్న యేసుప్రభు మాట చూద్దాం ఎంత ధైర్యపరుస్తుందో ఒకసారి చూడండి. 36 వచనం, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అని వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గోలుగా నుండి చాలా ఏడ్చుచూ ప్రలాపించుచూ నుండుట చూచి అన్నాడు. ఇక్కడ గోల ఎక్కువైపోయింది, ఏడుపు ఎక్కువైపోయింది, అంగలారుస్తూ ఉన్నారు, ప్రలాపిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. గోల ఎక్కువైపోయింది, రొల్లి ఎక్కువైపోయింది. కాబట్టి యేసు మరణించిన తర్వాత వచ్చాడు ఆ ఇంటికి. ప్రాణం పెట్టడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు, ప్రాణాన్ని బ్రతికించడానికి కూడా ఆయనకు అధికారం ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కొట్టు మిట్టాడుతున్నారు తల్లిదండ్రులు, అక్కడ ఉన్న వాళ్ళ బంధువులు కావచ్చు, ఊరు జనం కావచ్చు, ప్రజలందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉంటారు. బాధపడుతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే, దుఃఖపడుతూ ఉంటే, అలా ఎంతగానో బాధపడుతూ ఉంటే ఈయన అంటాడు, ఈమె నిద్రించలేదంటాడు. తెలుసా? ఆయనకి అసాధ్యం, మనుషులకు మాత్రం అసాధ్యం కాదు. కాబట్టి మీరు ఎందుకు ఏడుస్తూ ఉన్నారు? మీరు ఎందుకు దుఃఖపోతున్నారు? మీరు ఎందుకు ప్రలాపిస్తూ ఉన్నారు? మీరు చెప్పండి. ప్రలాపించడానికి వీలు లేదు, దుఃఖపోవడానికి వీలు లేదు, గోల చేయడానికి వీలు లేదు. కాబట్టి మీరు ఏడవద్దండి అని చెప్పి మళ్ళొక్క మాట ధైర్యపరిచాడు. చూడండి ఆ మాట ఏంటిదో ఒకసారి చూడండి ప్రియ సోదరి సోదరులారా. చూడండి 39 వచ్చిన, లోపలికి పోయి మీరు ఎలా గోల చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పిన చూసని. అయ్యా అమ్మలారా, ఈ చిన్నది నిద్రిస్తుందే కానీ చనిపోలేదు. ఎవరి దృష్టిలో చనిపోలేదేమే? మీరు చెప్పాలి. మన దృష్టిలో చనిపోయింది, అది మనకు తెలుసు. అంటే ప్రాణముతో ఉన్నప్పుడు యేసుప్రభు రాలేదు, చచ్చిపోయినాక యేసుప్రభు వచ్చి చచ్చిపోయిన దాన్ని సావలేదంటే మనం నమ్ముతామండి? చెప్పండి మీరు. ఈ చిన్నది నిద్రపోయింది అంతే, నిద్ర అవస్థలోకి వెళ్ళింది కానీ ఈమె చనిపోలేదు అన్నాడు మాట. అంటే ఎట్టుంటాయి ఆ మాట? ఎట్టుంటాయి అంటే అది ఎట్లనో కనబడతాయి. కాబట్టి మనకి అక్కడున్న ప్రజలందరూ కూడా పిచ్చి పట్టిందా యేసుప్రభుకి? అసలు యేసుప్రభు ఇంతకీ యేసుప్రభేనా? ఈ యేసుప్రభుకి మధ్య తప్పాడా ఏమన్నా? చచ్చిపోయిన దాన్ని చచ్చిపోలేదంటున్నాడు, చచ్చిపోయిన దాన్ని సావలేదంటున్నాడు, ఒక నిద్రిస్తుందంటూ మాట్లాడుతున్నాడు. ఏమని చెప్పేసి అక్కడున్న ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? యేసుప్రభుని హేళన చేస్తూ ఉన్నారు. ఆయన ఒక దృష్టిలో చిన్నది నిద్రపోయిందంతే కానీ సావలేదు అన్న మాట. ఆమె నిద్రిస్తుంది, నిద్ర అవస్థలోకి వెళ్ళిపోయింది కానీ ఆమె చావలేదు. ఏం తెలుసా? ఆయనకి బ్రతికించడానికి శక్తి ఉంది కాబట్టి. అందుకే అక్కడున్న ప్రజలందరూ కూడా యేసుప్రభుని ఏం చేసి తెలుసా? హేళన చేస్తున్నారండి, హేళన చేస్తూ ఉన్నారు. నీకేం పిచ్చి పట్టిందా? చచ్చిపోయిన దాన్ని సావలేదంటున్నావు నువ్వు, బ్రతికిందంటున్నావు నువ్వు, నిద్రలోకి వెళ్ళిందని చెప్తున్నావు నువ్వు, ఏంటిది పరిస్థితి చెప్పేసి అక్కడున్న వారందరూ కూడా ఏడ్చుకుంటా హేళన చేస్తున్నారు. కాబట్టి అక్కడ పేతురు, యోహాను, తర్వాత యాకోబుని తీసుకొని ఆ యాయూరు భార్యను తీసుకొని ఆ చిన్నదాని గదిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎక్కడ చచ్చిపోయింది ఎక్కడైతే అయితే ఆ చిన్నదాని గదిలోకి వెళ్ళిపోయారు. ఎవరు?
యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి. యేసు మనతో ఉంటే ఏది కూడా అక్కడికి లేదు అని బైబిల్ చెప్తుంది కాబట్టి, దేవుడు మనకుంటే ఏది అక్కడికి రాదు కానీ దావీదు మాట్లాడినట్టుగా యేసు ప్రభు మనతో ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు మన దగ్గర ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి, ఆయనకు అన్ని సాధ్యం కాబట్టి, సమస్తం సాధ్యం కాబట్టి. కానీ అక్కడ ఉన్న ప్రజలు మాత్రం భయపడ్డారు, ఏడుస్తూ ఉన్నారు. చనిపోయింది కాబట్టి, ఆమె ఉండే నడవడికను బట్టి, ఆమె మాటల తీరును బట్టి, ఆమె ఉన్న పద్ధతిని బట్టి, ఆమె ప్రవర్తన బట్టి, ఆ చిన్న పాప చేసిన ముద్దు ముద్దు పనులను బట్టి వారందరూ కూడా ఏం చేశారు ప్రియ సోదరి సోదరులారా? ఏడుస్తూ ఉన్నారు. గుర్తుకొస్తుంది పాప, కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ యేసు ప్రభు వెళ్ళి చేసి ఏం చేశాడో ఒకసారి చూద్దాం ఒకసారి 40 వచనం. అందుకు వారు ఆయనను అపహాసించిరి. అయితే ఆయన వారందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారు వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుండున్న గదిలోనికి వెళ్ళి చిన్నదాన్ని చేయి పట్టి తల్లి తక్కుమి అని ఆమెతో చెప్పెను. తల్లి తక్కుమి అంటే ఏమన్నమాట? చిన్నదానా లెమ్ము. ఎంత మంచి మాట చూశాను. తలు తక్కుమి అని చెప్పాడు. చిన్నదాన లెమ్ము అంటే దిగ్గున చనిపోయినది ఏం చేసింది తెలుసా? లేచి కూర్చుంది. చూశాను. కొట్టరు సప్పట్లు లేదనే. ప్రియ సోదరి సహోదరులారా వినండి. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఈమె నిద్రావస్థలోకి వెళ్ళింది కానీ ఈమె చనిపోలేదు అన్నాడు తెలుసా? ఆయనకు సాధ్యం కాబట్టి. తల తక్కువే చిన్నదారా లెమ్ము అని చెప్పేసి చేయబట్టుకుని లేపిన వెంటనే చనిపోయిన ఈ 12 ఏళ్ల వయసు కలిగిన ఈ కుమార్తె తిరిగి లేచిందంటే ఎంత అద్భుతం మీరు ఆలోచించండి ప్రియ సోదరి సహోదరులారా. అందుకే ఆయనకి ఆశ్చర్యకరుడని పేరు రాయబడింది. ఎక్కడ రాయబడింది ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం చూడండి, 6వ వచనానికి వెళితే ఎన్ని పేర్లు కలిగిన వాడు మన యేసు ప్రభు పుట్టక మొదలే దేవుడు చెప్పాడు. చూడండి ఏమంటుందో ఒకసారి చూడండి. బైబిల్ చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఏలయనగా శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. చూశారా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని పేరు కాంచినవాడంట. చూశారు ఈ మాట. ఆయన చేసే కార్యము ఆశ్చర్యము, ఆయన చేసే కార్యము ఆశ్చర్యము. జనాలు ఆశ్చర్యపోవాల్సిందే కాబట్టి. ఎన్నడు చూడని వింత ఇది, ఎన్నడు ఎరగని వింత కాబట్టి. చనిపోయిన ఒక కుమార్తె, 12 ఏళ్ల వయసుకు వచ్చిన ఈ కుమార్తె, అప్పుడు నిద్రపోయిన ఈ కుమార్తె, సావులోకి వెళ్ళిపోయిన ఈ కుమార్తెని ఎందుకు బ్రతికించాడంటే జనము నమ్మాలి, ఈయన ఆశ్చర్య కార్యాలు చూడాలి అనే అక్కడ అన్నాడు తెలుసా వాళ్ళ దగ్గర, ఈమె నిద్రిస్తుందే కానీ చనిపోలేదు అని మాట్లాడాడు. ప్రియ సోదరి సోదరులారా, ఎంత అద్భుతమైన మాట మీరు ఆలోచించండి. వెంటనే చిన్నదానా లేయన్నప్పుడు లేచి ఏం చేసింది తెలుసా? ఏం చేసింది ఒకసారి చూడండి. 41వ వచనం, 42వ వచనం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగను, ఆమె 12 సంవత్సరాల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి, జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పిన. చూశారు. చనిపోయిన తిరిగి లేచింది కాబట్టి వెంటనే ఏం చేయాలంట? ఆహారం పెట్టింది. ఆకలికుంటాయి కాబట్టి విస్మయం ఉందారు అక్కడ, ఆశ్చర్యపోయారు అక్కడ. ఇది ఎవరితో చెప్పకండి, తండోపతంలో నా దగ్గరికి వస్తారు. ఇంకా చనిపోయిన వారిని తిరిగి లేపాలి నా దగ్గరికి వస్తారు. నేను అలా కాదు కానీ ఆత్మానుసరంగా ఈ లోకానికి అందరినీ నడిపించాలని నేను శరీరధారిగా మీ దగ్గరికి వచ్చాను కాబట్టి అందరూ ఆత్మను పొందుకోవాలి, అందరూ ఆత్మానుసరంగా జీవించాలి. మీరు పాపములో ఉన్నారు, మీరు దోషాలతో నిండి ఉన్నారు, మీరు పాపేచ్ఛలతో బ్రతుకుతున్నారు కాబట్టి మీ దోషాలు, మీ పాపాలు, మీ ఉన్నది పోగొట్టడానికి నేను ఈ శరీరధారిగా ఈ లోకానికి వచ్చి కలవరి శిలువలో మీ కొరకు ప్రాణం పెట్టి కొన్ని ఆశ్చర్య కార్యాలు, కొన్ని మహాత్కర కార్యాలు, కొన్ని అద్భుత కార్యాలు మీ దగ్గర చేస్తే మీరు మారాలి మీరు అని చెప్పడి మాట. ఎవ్వరికి చెప్పకండి. చాలామంది వస్తారు నా దగ్గరికి అని చెప్పేసి మరుగు పెట్టాడండి తెలుసా? ఎవరి కుమార్తె? యాయూరు కుమార్తె. యాయూరు కుమార్తె సావు బ్రతుకులు ఉంటే ఎవరి దగ్గరికి వచ్చాడు బాధ చెప్పుకోవడానికి? యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమార్తె చిన్నది కాబట్టి సావు బ్రతుకులో ఉందయ్యా, దయచేసి పాదాల మీద పడి వేడుకుంటున్నాడు కానీ నేను రాను అనలేదండి యేసు ప్రభు. చలో పోదాం, నీకు బాధ ఉంది కదా,
నీకు కష్టం ఉంది కదా, నీకు ఆవేదన ఉంది కదా, నీకు ఇబ్బంది ఉంది కదా, ఆ శ్రమ ఉంది కాబట్టి, అది ఉంది కాబట్టి వెళ్ళనప్పా, నేను ఖచ్చితంగా నీ కుమార్తెని ముడుతాను, స్వస్థత కలిగి చేస్తానని చెప్పేసి ఇద్దరు వెళుతూ ఉంటే చాలామంది ఆయనకి అడ్డుపడ్డారు కాబట్టి వాళ్ళు దాటుకుని వచ్చే వరకే ఆమె చనిపోయింది. చనిపోయిన కుమార్తెని తిరిగి యేసుక్రీస్తు లేపాడు. చిన్నదానా లెమ్మంటే తిరిగి లేచింది, నడవసాగింది. కాబట్టి ఇక్కడ లాజర్ని లేపినాడు. మనం చూసినట్టయితే ఇక్కడ యాయూరు కుమార్తెను కూడా లేపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఎంత అద్భుతమో ఎంత మహత్కారమో మీరు ఆలోచించండి. మనం కూడా ఒకరోజు ఆత్మానుసరంగా ఈ లోకంలో బ్రతుకుతూ శరీరానుసరంగా చచ్చిపోతే మనం కూడా మహిమ శరీరాలు ధరించుకొని తిరిగి లేస్తామని గుర్తుపెట్టుకోండి. ఆనాడు యేసు ప్రభుని తిరిగి లేచాడు కాబట్టి యేసు నమ్మిన ప్రతి ఒక్కరు కూడా తిరిగి లేస్తారు. ఆయన పునరుత్థానుడు కాబట్టి, ఆయన జీవమై ఉన్నాడు కాబట్టి, ఆయన మార్గమై ఉన్నాడు కాబట్టి, నేనే పునరుత్థానమును జీవమును, నా ద్వారా ఎవడైనా చచ్చిపోతే విశ్వాసముని చనిపోతే వాడు ఎన్నడూ కూడా చనిపోడని వాక్యము సెలవిస్తుంది కాబట్టి తిరిగి లేస్తారని చెప్పాడు. బట్టి ప్రియ సోదరి సోదరులారా, ఎందుకు అంటే ఇది అక్కడున్న ప్రజలు మారాలని, అక్కడున్న ప్రజలు నమ్మాలని మిరకల్ జరిగించాడు, అద్భుతం జరిగించాడు. కాబట్టి ఇంకా చూడండి, ఇంకొక దానికి వెళ్దాం, నేను ముగిస్తాను. చూద్దాం ఒకసారి. ఇంకా మత్తయి సువార్త చూడండి, 8వ అధ్యాయం, అదొకటి ముగిస్తాను. ఇక మత్తయి సువార్త 8వ అధ్యాయం చూడండి ప్రియ సోదరి సోదరులారా, 8వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ఇంకొక సంగతి చూద్దాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చాడు. చూశాను. ఎవరైనా శతాధిపతి, 100 మందికి శతాధిపతి. ఎక్కడున్నాడు యేసు ప్రభు? కపెర్నహూము పట్టణంలో ఉన్నాడు. ఆ కపెర్నహూము పట్టణంలో ఎవరు కనబడు తెలుసా? శతాధిపతి కనబడుతున్నాడు ఇక్కడ. ఇప్పుడు శతాధిపతి యేసు ప్రభుని ఏం వేడుకుంటున్నాడని ఆలోచన చేస్తే ఇప్పుడు ఆయన ప్రార్థన ఏంటిది, ఆయన వేడుక ఏంటిది, ఆయన దేవుని యేసు ప్రభుని ఎందుకు మొరపెడుతున్నాడు, ఎందుకు అడుక్కుంటున్నాడు ఒకసారి చూద్దాం. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన్ను వేడుకొని చూశారు. ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో బాధపడి ఇంటిలో పడి ఉన్నాడు, ఇంటిలో పడుకున్నాడు, ఇంటిలో ఉన్నాడు కాబట్టి దయచేసి నా దాసుని మీరు బాగు చేయాలి, నా ఇంటికి మీరు రావాలి అని కొరలేది అన్న. నా దాసుని బాగు చేయాలి. ఇంటికి పోతే బాగవుతాడా, లేకుంటే దూరం నుంచి చేస్తేనే బాగవుతా? మీరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. ఇక్కడ ఇంకొక మిరకల్, జాగ్రత్తగా వినండి. ఇక్కడనేమి శతాధిపతి ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసునికి పక్షవాయు వచ్చింది, కాలు చేతులంతా పడిపోయి లేవలేని స్థితిలో ఉన్నారు, రక్తం అంతా చిక్కిపోయింది. ఇక ఆయన కూర్చోలేని పరిస్థితి, లేవలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి. కాబట్టి అతని గురించి వేడుకుంటాడు ఒక శతాధిపతి. ప్రభువా, నా యందు నీవు కనికరం చూపయ్యా, నా యందు మీరు దయా చూపించండి అయ్యా, నా యందు మీరు ప్రేమ చూపించండి అయ్యా. నా దాసుడు పక్షవాయుతో బాధపడుతూ ఉన్నాడు, అతడు తిరిగి లేవలేని స్థితిలో ఉన్నాడు, ఇంటిలో పడుకున్నాడు కాబట్టి అని చెబుతూ ఉంటే అక్కడ అన్నాడు తెలుసా, నేను ఇంటికి వస్తానని యేసుప్రభు అంటే, నో, నువ్వు మాట మాత్రమే సెలవిస్తే చాలు, ఎందుకంటే నా దాసుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. తెలుసా, మాటలో ఉంది స్వస్థత. ఆశ్చర్యం. కాబట్టి నువ్వు మాట ఇస్తే చాలు, ఖచ్చితంగా స్వస్థత పొందాలని చెప్పేసి ఆలోచన కలిగి ఆ మాట సెలవిచ్చాడు. కాబట్టి ఆ మాట ప్రకారంగా కొంచెం ఇంకా ఎదురైంది ప్రియ సోదరి సోదరులారా. ఎందుకో అని మనం ఆలోచన చేస్తే ఒకసారి చూడండి, ఇంకేమన్నాడు మాట 7వ వచనానికి వెళితే, యేసు నేను వచ్చి వాని స్వస్థపరచదనని వానితో చెప్పగా శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాదు, నువ్వు మాట మాత్రమే సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థ పరచబడును. నా ఇంటిలో అడుగు పెట్టడానికి నేను పాత్రుడిని కాదయ్యా, నా ఇంట్లో నువ్వు అడుగు పెడితే నేను పాత్రుడిని కాదు, దాన్ని తట్టుకోలేను. నేను ఘోరమైన పాపలం కాబట్టి, నువ్వు పరిశుద్ధులు కాబట్టి నేను ఇంటికి వస్తానంటే నో 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 వద్దు, నువ్వు మాట మాత్రమే సెలవిస్తే నా దాసుడు స్వస్థత పరుస్తాడు. కాబట్టి నా కింద కూడా కొంతమంది అధికారులు, నేను అధికారిని కాబట్టి నాకు కూడా కొంతమంది దాసులు ఉన్నాడు. ఒకడు పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పని చేయమంటే చేస్తాడు. ఈ మాట ఈ శతాధిపతి యేసుప్రభుతో మాట్లాడితే యేసుప్రభు వాళ్ళ విశ్వాసాన్ని, ఆయన విశ్వాసాన్ని మెచ్చుకొని అద్భుతంగా ఒక మాట సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలీల్లో ఇలాంటి వాని విశ్వాసం నేను ఎక్కడా చూడలేదు, చూశాను. ఇంటికి వస్తే వద్దంటున్నాడు, మాట మాత్రమే ఇయ్యమంటున్నాడు. తెలుసా, మాట మాత్రమే ఇయ్యమంటున్నాడు. ఈ మాటలు అంతా నాది గ్రహించాడు కాబట్టి, శక్తి ఉంది కాబట్టి, తెలుసుకున్నాడు కాబట్టి అని చెప్పేసి ఈ ఇశ్రాయేలులో ఇలాంటి విశ్వాసం కలిగిన వాడిని నేను ఎక్కడా
చూడలేదని చెప్పాడు తెలుసా. నాకుందే కూడా దాసులు ఉన్నారే, ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే వస్తాడు, ఒకడు పని చేయమంటే చేస్తాడని చెప్పేసి ఆ మాట మాట్లాడినప్పుడు ఎంత చక్కగా చెప్పాడు యేసుప్రభు. చూడండి 11వ వచనం చదువుదాం. అనేకులు 10వ వచనం చూడండి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంటనే వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీలలో నేను ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూశాను ఎంత విశ్వాసం కలిగిన వాడు ప్రియ సోదరి సోదరులారా. దేవుని సన్నిధికి నువ్వు రాలేవేమోగో, దేవుని సన్నిధికి రానికే భయపడుతున్నావేమో, దేవుని సన్నిధికి నువ్వు ఒకవేళ నిర్లక్ష్యం చేస్తున్నావేమో, నీకున్న బాధ దేవునితో చెప్పడానికి నీకు సిగ్గవుతుందా? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? మనం నీ రోగంతో, నీ వ్యాధితో, నీ బాధతో దేవునితో ఒప్పుకుంటే, దేవుని సన్నిధిలో ఉంటే, నువ్వు ఏ పాపం చేసింటే ఆ రోగం మనకు సంభవిస్తుందో, ఏ దోషం చేసింటే ఆ రోగం మనకు సంభవిస్తుందో, ఆ దోషాన్ని బట్టి, ఆ పాపాన్ని బట్టి, ఆ రోగాన్ని బట్టి నువ్వు ఎందుకు దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉన్నావు? ఎందుకు దేవుని సన్నిధిలో పశ్చాత్తపడలేకపోతున్నావు? ఎందుకు దేవుని సన్నిధిలో దేవుని వేడుకున్నట్లేదు నువ్వు? ఆలోచించి ప్రియ సంఘమా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈయన బాధ చూడండి, ఈ దాసి యజమాని బాధ చూడండి. ఒక దాసునికే పక్షవాయు వస్తూ ఉంటే వానికి లేని బాధ ఇతనికి ఎంతగా బాధ ఉందో మీరు ఆలోచించండి. ఎంత మంచి యజమానుడు అండి ఈయన. దాసుల మీద ఎంత ప్రేమ ఉన్నాడో మీరు చూడండి. మన కింద ఎవరైనా ఒకవేళ దాసులు పనిచేస్తూ ఉంటే వాళ్ళ మీద కఠినాత్మలుగా ఉండకండి, వాళ్ళ మీద ప్రేమ కలిగి ఉండండి. ప్రేమాగుణం పంచండి, మీరు క్షమాగుణం పంచండి, వాళ్ళకి దయాగుణం పంచండి వాళ్ళకి. ఈ దాసి ఈ యజమాని చూడండి, ఈ శతాధిపతి చూడండి, ఆయన కింద అధిపతులు ఉంటున్నారు, ఆయన దానికి సైన్యం ఉంటుంది కాబట్టి ఒకడు పెరాలసిస్తో బాధపడుతూ ఉంటే, ఒకడు పక్షవాయుతో బాధపడుతూ ఉంటే, వాడు నడవలేని స్థితిలో ఉన్నాడు, పడుకొని లేవలేని స్థితిలో ఉన్నాడు. వాడిని బట్టి ఎవరిని అడుగుంటే తెలుసా? యేసు ప్రభునే వేడుకుంటున్నాడు. పోరానైనా మీ ఇంటికి వెళ్ళిపో, ఎక్కడోసారి నేను డబ్బులు ఇస్తే చూపించుకొని, ఇక్కడ శతాధిపతి అనలేదండి. ఖచ్చితంగా కపెర్నహూము పట్టణానికి యేసు ప్రభు వెళితే అతన్ని బతిమాలుతున్నాడు, అయ్యా నా ఇంటికి రాయ్యా, నా దాసుడు బాగలేడయ్యా అని చెప్పేసి బతిమాలి ఆయనతో పొందుకున్నాడు. కాబట్టి మాట మాత్రమే సెలవిచ్చాడు, ఇంటికి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాడు చూడు, ఆయనకు స్వస్థత కలిగిందా లేదో ముగిస్తాను చూడండి. 13వ వచనం చూద్దాం. అంతటా యేసు, ఇంకా వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు, కొట్టండి సపోర్ట్ ప్రియ సోదరి సోదరుడా, ఎంత మంచి మాట చూశాను. నీ విశ్వాసమును బట్టి నీకు అవునుగాక, నీ విశ్వాసమును బట్టి నీకు అవునుగాక, నువ్వు మాట మాత్రమే సెలవిమన్నావు చెప్పే కాబట్టి నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది, వెళ్ళనివో. ఆ మాట సెలవిచ్చాడు. ఇతడు ఇంటికి వెళ్ళేలోపే ఆ దాసుడు ఏం చేస్తే తెలుసా? స్వస్థత కలిగి కూర్చున్నాడు. ఎంత పవర్, శక్తి ఉందో యేసులో మీరు చూడండి ప్రియ సోదరి సోదరులారా. ఎప్పుడు తెలుసా? పరిపూర్ణంగా నమ్మాలి మనం. ఆయనలో నీలము కావాలి, ఆయనలో మనం ఉండాలి. కాబట్టి ఆయన మనలో ఉన్నప్పుడు మాత్రమే కార్యం జరుగుతుందని మాత్రం మర్చిపోకూడదు. దేవుడు గొప్ప కార్యం చేసేవాడు, మహత్కారాలు చేశాడు, ఆ తర్వాత ఎన్నో గొప్ప కార్యాలు చేసి మెరకలు చేశాడు. కాబట్టి మనం కాదు, మనం ఎంతటి వాళ్ళం? చెప్పేవాళ్ళమే మనము, మన నుంచి ఏమీ కాదు. కాబట్టి దేవుడే గొప్ప కార్యం చేశాడు. యాయూరు కుమార్తెని చావు బ్రతుకులో ఉన్నప్పుడు దేవుడు ఆయన ఇంటికి వెళ్ళలేదు, కానీ చనిపోయిన తర్వాత ఈ చిన్నది నిద్రిస్తుందే కానీ చావా లేదు అని చెప్పాడు. వెంటనే చిన్నదారా లేయ అని చెప్పిన వెంటనే మాట మాత్రమే సెలవిచ్చాడు. చనిపోయిన చిన్న 12 ఏళ్ల కుమార్తె లేచి నడవసాగింది. ఈమెకు ఆహారమో పెట్టండి అని చెప్పాడు యేసు ప్రభు. ఎంత మంచి మాట ప్రియ సోదరి సోదరులారా. ఇక్కడ చూస్తే ఎన్ని సంవత్సరాలైందో మనకి ఏ పాపమో చేసింటే ఆ పెరాలసిస్ వచ్చిందో, లేకుంటే ఏ దోషములు చేసి ఆ కాలు చేతులు పడిపోయేవో, కానీ అక్కడ కూడా మాట మాత్రమే సెలవిచ్చాడు. ఆ మాటలు ఎంత శక్తి ఉంది యేసు యొక్క మాటలు మీరు ఆలోచించండి. వెంటనే ఈ దాసుడు, ఈ శతాధిపతి ఇంటికి వెళ్ళేలోపే అతడు స్వస్థత కలిగి కూర్చున్నాడు. ప్రియ సోదరి సోదరులారా, నీవు నేను కూడా ఎక్కడ ఆలోచిద్దాం. మనుషులకు చెప్పుకున్నట్టు కంటే మన బాధలు తీర్చే యేసు దగ్గరికే రా, వచ్చి నీ బాధ అంతా చెప్పుకో. నువ్వేం చేసావని సన్నిధిలో దేవునికి ఒప్పుకో. నీకు ఆయనకి కమిట్మెంట్ అయి ఉండాలి, నీవు ఆయనకి సంభాషణ అయి ఉండాలి, నీవు ఆయన నీళ్ళకి కావాలి, నీ బాధంతో చెప్పుకోవాలి. నీ అంత ఆశంతానతో చెప్పుకుంటే, నీ బండారం అంతా ఆయనకు చెప్పుకుంటూ ఉంటే ఖచ్చితంగా దాని నుంచి నిన్ను బయటికి లాగేవాడు, నీకు స్వస్థత కలిగించేవాడు, నీకు అద్భుతం చేసే దేవుడు. కాబట్టి ఆ దేవుని నమ్మిన మనమందరం కూడా
యేసునందు విశ్వాసం ఉంచుదాం. యేసునందు భయభక్తులు కలిగి ఆయనే పునరుత్థానుడు, ఆయనే మరి జీవమై ఉన్నాడు, ఆయనే మార్గమై ఉన్నాడు. కాబట్టి ఆయన నమ్ముకున్న మనం అందరం కూడా ధన్యులం. మరణం వరకు ఆయనతో కమిట్మెంట్ అయ్యి మరణం వరకు ఆయనతో సావాసం కలిగి నమ్మకంగా జీవించి మన బ్రతుకులు మనం కాపాడుకుందాం. యేసయ్య మీరందరినీ కూడా దీవించునుగాక. యేసయ్య మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా ఉంచునుగాక. యేసయ్య మీ బ్రతుకులు మార్చునుగాక అని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ఆ యేసునందు ఉందాం, యేసులో జీవిద్దాం, యేసు కొరకు బ్రతుకుదాం, యేసు కొరకు నమ్మకంగా జీవిద్దాం. ఆ యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. కలవరి శిలువలో ఎంత వేదన చెందాడు. ఎవరు కొట్టించినా కొట్టించుకున్నాడు, ఎవరు ముఖం మీద ఉమ్మేసినా ఉమ్మించుకున్నాడు, ఎవరు తిట్టినా ఎవరు పిడికిలో గుద్దులతో కొట్టినా కూడా ఎందుకు బదులు మాట్లాడలేదో ఎందుకు తెలుసా? నీవు నేను మారాలనే, ఈ ఆత్మలలో నా దగ్గరికి రావాలనే, ఈ మనుషులందరూ నన్ను చూసి నమ్మాలనే ఆయన ఎంత మౌనం పాటించాడో కలవరి శిలువలో మీరు చూడండి. ప్రియ సోదరి సోదరు, నీలో నాలో ఏ పరిశుద్ధత లేదు, నీలో నాలో ఏ పవిత్రత లేదు, నీలో నాలో ఏ మంచి కార్యాలు లేవు, నీలో నాలో ఏ పుణ్యకార్యాలు లేవు. కానీ పుణ్యాత్ముడైన యేసుక్రీస్తు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు, నిష్కల్మషుడైన యేసుక్రీస్తు, పవిత్రుడైన యేసుక్రీస్తు, మంచి తనముతో వచ్చిన యేసుక్రీస్తులో గొప్పతనం కనబడుతుంది. కాబట్టి రా, యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీ బాధ చెప్పుకో, యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకో, యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపాలను క్షమించునని అడుక్కో. అడుక్కున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకున్న సమస్య ఏంటిదో సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని మాత్రం మర్చిపోకూడదు ప్రియ సోదరి సోదరులారా. అందుకే ప్రక్కన బల్లెముతో గుచ్చిచ్చుకున్నాడు. నీళ్లు రక్తము ఒక్క చుక్క తన బాడీలో తన దేహంలో ఉండకుండా అంతగా ఎరువుగా చల్లాడు. ఎందుకు తెలుసా? అందరూ కూడా నా రక్తములు మీరు కడగా పడాలి. మీ పాపల నిమిత్తమే కలవరి శిలువలో నీళ్ళు వెల్లగా నా దేహమంతా ఎండిపోయింది, నా దేహమంతా పచ్చి మాంసంతో రక్తంతో ఉంది. కాబట్టి అది మీ కొరకే నేను కార్చనని ఎన్నో లేఖనాలు మనకు కనబడుతున్నాయి. కాబట్టి మారండి, జీవితాలు మార్చుకొని యేసయ్య దగ్గర జీవించి మనమ్మ కూడా కాలం ముగించుకుని మీద కలమూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, నీ మహోన్నతమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు కనికరించండి. యాయూరు కుమార్తె 12 ఏళ్ల వయస్సు కలిగిన బిడ్డ చనిపోయింది. ఈ చిన్నది నిద్రిస్తుందే కానీ చావలేదు అని నీ మాట సెలవిచ్చావు. అయినా నీ మాటలో ఎంత శక్తి ఉంది నాయన, నీ మాటలో ఎంత ఆప్యాయత ఉంది. చనిపోయిన మనిషిని నీ మాట చేత బ్రతికించావు. ఎంత అద్భుతమైన కార్యము తండ్రి. నీ కుమారుని ద్వారా చేసిన ఈ గొప్ప కార్యాన్ని మేము విన్నాం. మా జీవితాలు కూడా నీకు నమ్మకంగా జీవించే భాగ్యాన్ని ప్రసాదింపచ్చు. శతాధిపతి దాసుడు పక్షవాయుతో బాధపడుతూ ఉన్నప్పుడు, ప్రభువా నా దాసుడు పక్షవాయుతో బాధపడి ఇంటిలో కొట్టుమిట్టాడుతున్నాడయ్యా, మంచాన పడి ఉన్నాడు, లేవని స్థితిలో ఉన్నాడు, ఆయన మాట మాత్రమే సెలవి అన్నప్పుడు, ఆయన వేడుకున్నప్పుడు మాట మాత్రమైన విశ్వాసాన్ని బట్టి సెలవిచ్చినప్పుడు ఆ దాసుడు స్వస్థత కలిగినట్టుగా నీ వాక్యం సెలవిస్తుంది. ఈ కుమారుని లోకానికి అద్భుతాలు చేయడానికి, మహత్కారాలు చేయడానికి, చనిపోయిన వారిని తిరిగి లేపటానికి, రోగులను స్వస్థపరచడానికి, కుంటి వారిని నడవడానికి, గుడ్డి వారికి కాలివ్వటానికి, మగవారికి మాటలు ఇవ్వటానికే ఈ లోకానికి పంపావు. ఆత్మ నరకానికి వెళ్ళకూడదని, ఆత్మలు నశించి వెళ్ళకూడదని చెప్పేసి మా కొరకు ప్రాణం పెట్టడానికే నీ కుమారుని లోకానికి పంపావు. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ కుమారుడు చూపిన ప్రేమ ఎంతో ఆప్యాయత, ఆయన చూపిన మమకారం, ఆయన ప్రేమ, ఆయన ఎంతో నీతి కార్యములు నీ గ్రంథంలో చదివిన మాటలు బట్టి మేము వింటూ ఉంటే మా గుండెలు అవశ్యపోతున్నవి. నాయన మీరు కనికరించి ప్రతి పాడిలో, ప్రతి ఒక్క హృదయములో ఈ వాక్యం ఇమిడి వాళ్ళకి మార్పు చెందించండి. వారు మీ వైపుకు మళ్ళీ భాగ్యాన్ని ప్రసాదింపచ్చి వచ్చిన పురుషులందరి కొరకు, స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్నాం. యవన బిడ్డల్ని మీరు కనికరించి అందరూ నీలో జీవించే భాగ్యాన్ని ప్రసాదింపచేయమని కోరుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకొని నీ నామాన్ని హెచ్చిస్తూ, ప్రభువు మా రక్షకుడు మా విమోచకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన వారి నామమున ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ప్రభు రాత్రి భోజనం ఉంటుంది.